లోపలికి పోయి వార్తలు కవర్ చేయాలంటే వార్తలు కవర్ చేయనియరు. ఎందుకు చేయనిరు? అధికార వాళ్ళు తప్పులు చేస్తారు. అందుకే ఈ చాంద్ పాషా అడుగుతాడు, చాంద్ పాషాకు లోపల రానియద్దు అని అధికార వాళ్ళు చెప్తారండి. ఇది అయినా కానీ చాంద్ పాషా ఎవరికి భయపడాడు. న్యాయం ఎక్కడుంటే అక్కడనే ఉంటాడు. నేను తెలంగాణలో ఉన్న ప్రజలకు తెలియజేస్తున్నాను, మీ ఏ జిల్లాలైనా కానీ, ఏ మండల ఏ ఆపద వచ్చినా కానీ ఈ చాంద్ పాషా మీ అండగా ఉన్నాడు, అండగా ఉంటాడు. నా నంబర్ కూడా నోటెడ్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు నన్ను కాల్ చేయొచ్చు. 8977833307. ఇది నా సెల్ నెంబర్ అండి. ఏ గలీలైనా, ఏ విలేజ్లో అయినా కానీ, ఏ జిల్లాలైనా కానీ, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఈ మహమ్మద్ చాంద్ పాషా అండగా ఉంటాడు. ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరిగేంత వరకు నేను తప్పకుండా న్యాయ పోరాటాలు చేస్తాను. నేను నా ప్రాణాలకు నేను భయపడను. నేను ఒక దేవునికి భయపడతాను. నీతి నిజాయితీగా ఉంటాను కనుక నేను ఎవరి దగ్గర ₹1 డబ్బులు తీసుకొని నేను వార్తలు పే చేయను. ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రుడు డబ్బులు తీసుకొని పేరు వార్తలు పెడుతున్నారు. నేను పేరు వార్తలు పెట్టను. మా ఛానల్ ఓనర్ని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను, నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే వాస్తవమే ప్రజల పక్షాన ఉంటుంది మా ఛానలు. నాయకులకు బానిసలు కాదు ఈ చాంద్ పాషా. అంతే. నేను ఏ ఛానల్లో పనిచేసినా కానీ నీతి నిజాయితీగానే పనిచేస్తాను. మా ఛానల్కు మంచి గొప్ప పేరు తీసుకొస్తాను. మా ఛానల్ ఓనర్కి కూడా నేను మంచి గొప్ప పేరు తీసుకొస్తాను. మా ఛానల్ చైర్మన్కి కూడా నేను 100 సారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను నీతి నిజాయితీగానే వార్తలు కవర్ చేస్తాను. ఏ నాయకులకు నేను భయపడను, ఏ అధికార వాళ్ళకు కూడా భయపడను. చాలామంది నాకు బెదిరిస్తారు, నా మీద పోలీస్ కేసు చేస్తాను, మీ మీద చర్యలు తీసుకుంటానని చాలామంది భయపట్టిస్తున్నారండి. ఎవడు భయపట్టించినా కానీ ఎవరి అయ్యకు ఎవరి బాబుకు నేను భయపడని కాదు. ఎందుకంటే నేను వాస్తవానికే నేను ఆధారాలు సంపాదిస్తాను. ఇట్లా అన్ని ఆధారాలు ఉంటాయి నా దగ్గర, అన్ని ప్రూఫ్స్ ఉంటాయి. ఆధారాలు లేని నేను మాట్లాడాను, ఆధారాలు సంపాదిస్తాను. ఎందుకంటే చాలామంది జర్నలిస్టులు అమ్ముడు పోయిన జర్నలిస్టులు అండి. చిన్న మీడియా కానీ, పెద్ద మీడియా కానీ, చిన్న పత్రిక కానీ, పెద్ద పత్రిక కానీ అందరు అమ్ముడు పోయారు, ఫాల్తూ అయిపోయారు, చెత్తనా కొడుకోలేరు. మంచి జర్నలిస్టులకు చెడ్డ పేరు తెస్తున్నారు వీళ్ళు. మంచి మీడియా మిత్రులకు చెడ్డ పేరు తెస్తున్నారు. ఎందుకంటే ఈ మీడియా మిత్రులు 2000కు 3000కు అమ్ముడు పోయిన జర్నలిస్టులు వీళ్ళు పేడు వార్తలు పెడుతున్నారు. మా చాంద్ పాషా పేడు వార్త పెట్టాడు, మా ఛానల్ కూడా పేడు వార్త పెట్టాడు. మా ఛానల్ ఓనర్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలానే ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు సేవలు చేయాలి. ప్రజలకు మేలు జరిగితే ప్రజలు ఆశీర్వాదిస్తారు. ఆశీర్వాదంతో మంచుకుంటామని మా ఛానల్ ఓనర్లకు, మా ఛానల్ చైర్మన్లకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉన్న వాస్తవాలు మనం పే చేయాలి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఏ అధికార వాళ్ళు తప్పులు చేసినా కానీ మా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. మీడియా బాధ్యత. కానీ మీడియా ఒకరికి బానిసలు కాదు. నేను ఏ ఛానల్లో పనిచేసినా కానీ నీతి నిజాయితీగానే పనిచేస్తాను. ఎందుకంటే నీతి నిజాయితీ పనికొస్తుందని నా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. చూడండి, ఈ ప్రజలు ఏమంటున్నారు, వాళ్ళకి ఇల్లు లేక నానా బాధలు పడుతున్నారు, కిరాయిలు కట్టలేకపోతున్నారు. ఇసుంటోళ్ళకి ఇల్లు అలాట్మెంట్ చేయాలంటే అధికార వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. మీరెవరని సమాధానం అడుగుతున్నారు అధికార వాళ్ళు. ఒక మీడియా మిత్రుడుకు ఇన్సల్ట్ చేస్తున్నారు, ఒక మీడియా మిత్రులకు టార్చర్ చేస్తున్నారు అధికార వాళ్ళు. పొలిటికల్ పార్టీ లీడర్స్లు కూడా అండి ఎందుకు టార్చర్ చేస్తారండి? ఒక మీడియా మిత్రుడు ఉన్న వాస్తవాలు వార్తలు పెడతారు కదా. ఎందుకంటే లీడర్స్లు బెదిరిస్తారు, అలా పెట్టద్దు. లీడర్స్ చెప్పినట్టు వార్తలు పెట్టాలంటే ఒక ఎమ్మెల్యే చెప్పినట్టు వార్తలు రాయాలన్నట, ఒక ఎంపీ చెప్పినట్టు వార్తలు రాయాలన్నట, ఒక కలెక్టర్ చెప్పినట్టు వార్తలు రాయాలన్నట, ఒక ఆడియో చెప్పినట్టు వార్తలు రాయాలన్నట, మున్సిపల్ కమిషనర్ చెప్పినట్టు వార్తలు రాయాలి. ఎందుకు రాస్తామండి? మేము డబ్బులు తీసుకొని వార్తలు పెడుతున్నాం కదా, ఉన్న వార్తలు మేము తెలియజేస్తున్నాం కదా. అట్లా చేయకూడదట, లేకపోతే మంచిగా ఉండదు మీకని నన్ను బెదిరిస్తారండి.
అవునండి, నన్ను బెదిరిస్తారు. నేను బెదిరిలకు నేను భయపడని కాదు. నేను ఎవరికి భయపడను. ఉన్న వాస్తవాలు తెలియజేస్తాను కూడా. నేను ఈ భూమిన ఉన్నంత రోజులు నేను ప్రజల పక్షాన ఉంటాను. ప్రజలకు అన్యాయం జరిగితే చాందుపాస సహించాడు. న్యాయం కోసం నా ప్రాణాలు కూడా ఇస్తుందిగా ఉన్నాను. నేను పేద ప్రజల గురించి పుట్టాను, ప్రజల గురించే బతుకుతున్నాను. ఈ ప్రజలకు అన్యాయం జరిగితే నేను సహించనని కూడా చెప్తున్నాను. నన్ను ప్రతిసారి భయపట్టించుడు మంచిది కాదు. అధికార వాళ్ళకి చెప్తాను. ఒకవేళ అధికార వాళ్ళు తప్పులు చేయకపోతే నాతోటి పేసి మాట్లాడమంటే ఎందుకు మాట్లాడతలేరు అధికారాలు? ఎందుకు భయం? చెమటలు పుడుతున్నాయా? జిల్లా కలెక్టర్ గారికి చెమటలు పుడుతున్నాయా? అంటే జిల్లా కలెక్టర్ గారు తప్పు చేస్తున్నాడు కదా. తప్పు చేయకపోతే నాతోటి ఎందుకు మాట్లాడతలేరు? నేను మాట్లాడమంటున్నాను కదా. సంగారెడ్డి ఆడియో కూడా చెప్తున్నాను. నాతోటి పేసుకు మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడతలేరు చెప్పండి. ప్రతి ఒక్క తహసీల్దార్కు కూడా చెప్తున్నాను, పేసు మాట్లాడమంటున్నాను. ఎందుకు మాట్లాడలేరు? దానికి ఆన్సర్ ఇవ్వండి. అంటే అధికార వాళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే ఈ చాందపాషతోటి భయపడా? మరి అధికార వాళ్ళు లంచాలు తీసుకొని పని చేస్తున్నారు, ఎక్కడ దొరికిపోతామని వాళ్ళకు భయం పుట్టిందా? ఎందుకు ఆన్సర్ ఇస్తలేరు? నేను కలెక్టర్ తోటి కలిస్తేందుకు పోతే వాళ్ళ పియ్య ఆపేస్తున్నారు. కలెక్టర్ గారు చెప్పారు మీకు లోపలికి రానియ్యద్దని. ఎందుకు రానియద్దు? ఒక మీడియా వాళ్ళకు రానిచ్చే అధికారం లేదా? అడగరేషన్ కార్డు అనుకునే రానిస్తారా? అడగరేషన్ కార్డు లేకపోతే లోపలికి రానియరా? మా చిన్న మీడియాతోటి కానీ పైకి వచ్చిన వాళ్ళు అధికార వాళ్ళు, పెద్ద మీడియాతోటి కూడా పైకి వచ్చిన మీడియా వాళ్ళతోటి, మీడియా వాళ్ళు లేకపోతే ఈ అధికార వాళ్ళు కూడా పనికి రానోళ్ళు అని కూడా తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. మీ చాంద్ పాషా, మహమ్మద్ చాంద్ పాషా. ఒకవేళ తప్పు చూపిస్తే నా దగ్గర ఆధారాలు లేకపోతే నన్ను అరెస్ట్ చేపిమంటున్నాను కదా. ఒకవేళ నా దగ్గర ఆధారాలు ఉంటే కలెక్టర్ పదవికి రాజీనామా చేస్తారా కలెక్టర్ గారు? దీనికి ఆన్సర్ ఇవ్వాలి. సంగారెడ్డి ఆడియో గారికి కూడా చెప్తున్నాను, నేను ఆధారాలు ఇస్తాను, అన్ని ప్రూఫ్స్ ఇస్తున్నాను, మీరు రాజీనామా చేస్తారా? నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, సీఎం ఆఫీస్ నుంచి ఆర్డర్ వచ్చింది, వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఓపెన్ ప్లేస్ ఇవ్వాలని సీఎం ఆఫీస్ నుంచి ఆర్డర్ జారీ చేశారు. ఆ ఆర్డర్ కాపీ కూడా దాచిపెట్టుకున్నారండి కలెక్టర్ ఆఫీస్లో. అవునండి, హౌసింగ్ డిపార్ట్మెంట్లో కూడా తప్పులు జరుగుతున్నాయండి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. లేను తప్పేం చెప్తలేను నేను. నేనే తప్పు ఏమీ చెప్తలేను. ఎందుకంటే మనము ఉన్నది అడుగుతాము, వాస్తవమే అడుగుతామని నాకు ఆన్సర్ ఇవ్వ. చూడండి, హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. చూడండి, ఇది హౌసింగ్ డిపార్ట్మెంట్. సీఎం ఆఫీస్ నుంచి కూడా ఇగో చీఫ్ సెక్రటరీ గారు కూడా పంపించారు. చూడండి, అన్నీ మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏ ఆధారాలు ఇవ్వని 10,000 దరఖాస్తులు గోల్మాల్ చేశారండి. ఎక్కడ చేశారు? సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో గోల్మాల్ చేశారు. నిరుపేదలై ఇళ్ళ గురించి పెట్టుకున్న దరఖాస్తులు 10,000 దరఖాస్తులు గోల్మాల్ చేశారు. అవునండి, సదాశివపేట మండలంలో కూడా ఇళ్ళ గురించి పెట్టుకున్న దరఖాస్తులు గోల్మాల్ చేశారండి. మున్పల్లి మండలం అయితే మహా టుమ్మొచ్చేస్తున్నారండి. అవును, లోకల్ లీడర్లకు మండలంలో కూర్చొని పెట్టుకుంటున్నారు. మున్పల్లి మండలంలో కూడా అవినీతి పనులు చేస్తున్నారండి. అవునండి, ఎవడు లంచాలు ఇస్తే వాళ్ళకు పని చేస్తున్నారండి. మున్పల్లి మండలంలో, సదాశివపేట మండలంలో, సంగారెడ్డి మండలంలో కూడా ఒక పేదవాడు ఎన్నో సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కిరాయిలు కట్టలేకపోతున్నారు. వాళ్ళకు సొంత ఇల్లు కావాలని వాళ్ళకు కూడా ఒక కోరిక ఉందండి. ఆ పేదవాళ్ళకి ఎందుకు అలాట్మెంట్ చేస్తలేరు అంటే ఆ పేదవాడు లంచం ఇయ్యలేడు కనుకనే. ఇప్పుడు మాసుడు మిత్రుడు, మీడియా మిత్రుడు ఉన్న వాస్తవాలు పెడితే ఎవరు పెట్టిరని మీడియా మిత్రుల మీద టార్చర్ చేస్తున్నారు, భయపట్టేస్తున్నారు. అధికార వాళ్ళు చెప్పినట్టే వార్తలు పెట్టాలంటున్నారండి. ప్రజలకు అడగద్దు అంటున్నారు. ఎందుకు ప్రజలకు అడగము? ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలు ఏది చెప్తే అదే వార్తలు పెడతాం కదా మేము. అది కూడా ఆధారాలు ఉంటే. ఆధారాలు లేనిది మేము ఏ వార్తలు పెట్టామండి. ఎందుకంటే సంగారెడ్డి జిల్లాలో ప్రతి ఒక్క మీడియా వాళ్ళు పొలిటికల్ పార్టీ వాళ్ళకు బానుసులైపోయారు.
అమ్ముడు పోయారు. ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అధికారం వాళ్ళు చెప్పినట్టే వార్తలు పెడుతున్నారు వీళ్ళు. మేము ఉన్నది వార్తలు పెడుతున్నాము, సాక్ష్య ఆధారాలతోటి మేము వార్తలు పెడుతున్నాము. అయితే మమ్మ బెదిరిస్తున్నారు మాకు. అవునండి, పొలిటికల్ పార్టీ లీడర్స్లు కూడా బెదిరిస్తున్నారు, గవర్నమెంట్ అధికార వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు. ఎందుకు బెదిరిస్తారండి? మీడియా ప్రజల పక్షాన ఉంటుంది కదా, అధికార వాళ్ళకు బానిసలు కాదు కదా, పొలిటికల్ పార్టీ లీడర్స్లకు బానిసలు కాదు కదా. మరి ఉన్న వాస్తవాలు పెట్టద్దు, మీ మీద చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ లీడర్స్లు నన్ను భయపట్టించారండి. అవునండి, ఈరోజు వినండి, ఈ మహిళలు ఏం చెప్తున్నారు వినండి. ఈ మహిళలు ఏం చెప్తున్నారు వినండి. వీళ్ళకు తినేందుకు తిండి లేదండి, వీళ్ళు న్యాయ పోరాటాలు చేస్తున్నారు, వాళ్ళ హక్కు వాళ్ళకు అడుగుతున్నారు. వీళ్ళ హక్కు ఎందుకు ఇస్తలేరు? సొంత భూమి ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు అమలు చేస్తున్నారు. సంతోషమే కదా. అసలే భూమి లేదు, 1 ఇంచు. వాళ్ళు కిరాయి ఇంట్లో ఉంటున్నారు, 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నారండి. మరి వాళ్ళకి ఎందుకు అలాట్మెంట్ చేస్తలేరు? దీనికి ఆన్సర్ ఎందుకు ఇస్తలేరు? సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారు ఆన్సర్ ఇవ్వాలి, సంగారెడ్డి ఆర్డీఓ గారు ఆన్సర్ ఇవ్వాలి, సంగారెడ్డి కలెక్టర్ గారు ఆన్సర్ ఇవ్వాలి, సంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గారు ఆన్సర్ ఇవ్వాలి, మున్పల్లి మండల్ తహసీల్దార్ ఆన్సర్ ఇవ్వాలి, సదాశివపేట మండల్ తహసీల్దార్ ఆన్సర్ ఇవ్వాలని ప్రతి ఒక్క అధికార వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా మీడియా వాళ్ళకు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? ఒక అధికార వాళ్ళు మీటింగులు పెడతా ఉంటే వాళ్ళు మాట్లాడితే ఒక మీడియా వాళ్ళు డౌట్ వచ్చి అడుగుతున్నారు. అంటే మేము అడగద్దా? మాకు అడిగే హక్కు లేదా? పని పాట లేక వార్తలు పెడుతున్నారా అని అడుగుతున్నారండి. పని పాట లేకనే మేము న్యూస్ కవర్ చేస్తున్నాం కదా, అధికార వాళ్ళ పేర్లు వస్తున్నాయి కదా. మరి పని పాట లేకనే కదా అధికార వాళ్ళకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు. మరి ఎందుకు తీసుకుంటున్నారు జీతాలు? ఎవరు ఇస్తున్నారు జీతాలు? ప్రజలే కదా జీతాలు ఇచ్చేది. మరి ప్రజల దయాభిక్షతోటే కదా అధికార వాళ్ళు బతుకుతున్నారు, పొలిటికల్ పార్టీ లీడర్స్లు కూడా బతుకుతున్నారు కదా. ప్రజలు జీతాలు ఇస్తేనే కదా మీరు ప్రజలకు సేవ చేస్తున్నారు కదా అధికార వాళ్ళు. మరి ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు చెప్పండి? ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సంగారెడ్డి జిల్లాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు బానిసలైపోయారు, ప్రతి ఒక్క ఎంపీలకు బానిసలైపోయారు మీడియా వాళ్ళు, ప్రతి ఒక్క అధికార వాళ్ళకు కూడా బానిసలైపోయారండి. డబ్బుల గురించి ఎవడు 2,000 ఇస్తారో, ఎవరు 3,000 ఇస్తారో వాళ్ళు పేడు వార్తలు పెడుతున్నారండి. సిగ్గు ఉండాలి జర ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, ప్రింట్ మీడియా వాళ్ళకు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు పేడు వార్తలు పెడుతున్నారండి. సారీ, నేను ప్రజలకు ఏం తెలియజేస్తున్నా అంటే మా ఛానల్ నంబర్ 1 ఛానల్. పేడు వార్తలు పెట్టాం మేము, ప్రజల పక్షాన ఉంటాం మేము, ప్రజలకు న్యాయం జరగాలని మేము చూస్తాము. ఫస్ట్ మేము ఆధారాలను సంపాదించుకొని మేము వార్తలు పెడతామండి. మా ఛానల్ నంబర్ 1 ఛానల్. మా ఛానల్కు కూడా మీరు ఫస్ట్ లైక్ చేయాలండి. అవునండి, లైక్ చేయాలి, అందరు గ్రూప్లలో పెట్టాలి, అందరికి లేని వాళ్ళకి ఇస్తాం. 10 ఏళ్ళ నుంచి ఇది వచ్చినాం కదా, ఇంకొక 6 నెలలు ఆగండి, అది కూడా వస్తుంది. ఈ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి, తీసుకోగానే ఇస్తారు. మీ పేరు? మీ పేరు ఎక్కడ ఉంటారు మీరు? కిరాయితోటి ఉన్నారా మీరు? కిరాయితోటి ఉన్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? మీరు అడ్వాన్స్ ఇవ్వాలంటారా? किराए से जमीन घर कुछ भी नहीं है आपको. एप्लीकेशन लिखे लेकिन आपको घर नहीं है अभी तक. हाँ, आपको इंदिरा घर होना कोई दिलचस्पी नहीं ली अब तक, कोई भी नहीं लिया अभी तक. हाँ, फिर हाँ, किराया कितना बन रहे? किराया कितना बन रहे आपको? आप 2000 आप 2000 बन रहे. आप पैदा वजह से किराए से थे. हाँ, आपके वालदाओं ने भी किराए से थे. लेकिन आप तो कितने साल से आपको मकान नहीं आया, लेकिन पहले आपको आना चाहिए, आपका हक है ये. सही है ना? किराया में मर गए जी किराया में मरना क्या जी. हमारे किराया में मरना क्या. हाँ,
अम्मा मर गए, किराया हम नहीं, बनते, बाबा मर फ्लैट गए। 250 वालों को पैसे दे रहे जी हाँ। रेवंत रेड्डी। जी। हर 250 वालों को कब दे रहे जी वो भी हमारे क्लियर